హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇక్కడ నుంచి డైలీ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కాంబినేషన్ తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి యాజ్ యూజువల్ మనకు ఓటీటీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియో కాంబినేషన్ తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి, ఎందుకంటే వీడియోకి లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో దగ్గర 8 డేస్ అయితే అవుతుంది వీడియోస్ అయితే పోస్ట్ చేయక. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. నెంబర్ 1 విత్ లవ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ వచ్చి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యి కూడా మనకైతే దాదాపుగా అయితే 6-7 డేస్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చాలామంది అయితే చూసేసి ఉంటారు. సో ఈ మూవీ రిలీజ్ అయింది, మన ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నావు బ్రో అని మీ అందరికైతే డౌట్ అనేది రావుండొచ్చు. సో ఇక ఈ మూవీ నుంచి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మూవీని అయితే చూడడం అయితే జరిగింది. సో నాకైతే మూవీ అయితే పిచ్చగా అయితే నచ్చింది, అందుకే నేనైతే మీకు అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 ఎంతలానో ఈగర్గా వెయిట్ చేస్తున్న భర్త మహాశనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీతో పాటు రిలీజ్ అయిన అన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో చాలామంది అయితే చూసేసి ఉంటారు. సో ఆ మూవీ గురించి మర్చిపోయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే చాలా రోజుల తర్వాత పోస్ట్పోన్ అవుతూ వచ్చేసి ఈ రోజైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో నేనైతే మూవీని అయితే చూశాను ఈ రోజే నేను. సో మూవీ అయితే బాగుంది. సో మీరు తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకైతే G5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మనకు తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంకా చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఈ మూవీ అయితే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 3 కపుల్ ఫ్రెండ్లీ మూవీ. సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి ఈ రోజున అయితే మనకు మార్చి 13వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో నేనైతే ఈ మూవీని ఇంకా అయితే చూడలేదు. సో రేపైతే మనకి ఈ మూవీని పక్కా అయితే చూస్తాను. సో మీకు ఎలా అనిపించిందో, చూసిన వాళ్ళకైతే ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. నెంబర్ 4 ఓం శాంతి 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 ఈ మూవీ. సో తనుజ్ భాస్కర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కూడా మనకైతే పోస్ట్పోన్ అవుతూ వస్తూ మనకైతే లాస్ట్కి అయితే మనకి ఆహాలో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ మూవీ. సో ఈ మూవీని కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో మీరైతే నాకు ఈ మూవీని చూడాలా లేదా అని తప్పకుండా అయితే కామెంట్లో అయితే చెప్పండి. సో నేనైతే మూవీని చూడాలా వద్దని మీ కామెంట్ ద్వారా అయితే డిసిషన్ అయితే తీసుకుంటాను. సో ఈ మూవీ వచ్చి మనకి ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 5 ఫంకీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కూడా మనకైతే ఈ రోజున అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్లో. సో ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది, అండ్ థియేటర్లో కూడా మన తెలుగు లాంగ్వేజ్లోనే రిలీజ్ అయితే అయింది. అందుకే మనకు తెలుగు లాంగ్వేజ్లోనే ఓటీటీలోకి అయితే వచ్చేసింది సో ఈ మూవీ. సో ఈ మూవీని అయితే నేను థియేటర్లో అయితే చూశాను. సో నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. సో మీకు కూడా నచ్చుతుందో లేదో అని తప్పకుండా మీరు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకోండి. సో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 మేడమ్ ఇన్ కొరియా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ అనే ఛానల్ ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుందో సో మనకు అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 హే బలవంత్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సుహాస్ గారు అయితే యాక్ట్ చేస్తారు, అండ్ ఈ మూవీ బాక్స్ బ్లాస్టర్ హిట్ కూడా అయిపోయింది. సో ఈ మూవీ థియేటర్స్ మనకైతే చాలా రోజులు అయితే అవుతుంది. యాక్చువల్గా మనకి ఈ మూవీ మనకైతే ఈ మార్చి 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో కొన్ని కారణాల చేత మనకి ఈ మూవీ ముందుకైతే పోస్ట్పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే చెప్పిన డేట్ని అయితే ఏ మూవీస్ని అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో ఈ మూవీ నుంచి కూడా మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మళ్ళీ ఏ డేట్ని రిలీజ్ చేస్తారంటే మనకి మార్చి 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే హే బలవంత్ మూవీని అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 విష్ణు విన్యాసం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విష్ణు గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది, ఏకంగా 13 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ మధ్యకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే చెప్పుకున్న డేట్ని అయితే పక్కాగా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులో ఉంటుందంటే మనకు ఈ మార్చి 25వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ విష్ణు విన్యాసం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు, ఎందుకంటే థియేటర్కి అయితే మిస్ అయ్యి మనకు థియేటర్లో రిలీజ్ అయితే తొందరగానే మనకైతే ఈ మూవీ థియేటర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకుంది. అందుకే వెయిట్ చేస్తున్నాం మీ అందరికైతే మనకు ఈ మార్చి 20వ తారీఖు నుంచి రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 9 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్లో మిస్ కాకుండా నేను చాలా వీడియోలు అయితే చెప్పాను. సో థియేటర్లో మిస్ అయినా మీ అందరికీ చెప్తున్నాను. సో ఈ మూవీ మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా 3-4 మంత్స్ అయితే ఉంది. సో దాని తర్వాతే మనకైతే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మీరు థియేటర్లో అయితే చూడాలి తప్పకుండా. సో దాని
దాని తర్వాతే ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తే మీరు 1 మంత్లో వచ్చి ఓటీటీలోకి వచ్చేస్తాను వెయిట్ చేస్తే మనకు 1 మంత్లో అయితే మూవీస్ అన్నీ అసలు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావు. సో దాదాపుగా అయితే 4-5 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో మనకు ఈ మూవీ మన ఇండియాలో వచ్చేసి హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో జూన్ మంత్లో ఇంకా ఏ డేట్‌న రిలీజ్ చేస్తామని ఇప్పటిదాకా అయితే అప్డేట్ అయితే లేదు. సో ఇంకపై ఎటువంటి అప్డేట్ ఇచ్చినా నేను తప్పకుండా అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. నెంబర్ 10 శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన మృత్యుంజయ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి నేనైతే థియేటర్‌లో అయితే చూశాను. మన రవితేజ అన్న గారి ఏఆర్‌టీ మాల్‌లో అయితే నేనైతే ఈ మూవీని అయితే చూడడమే జరిగింది. సో ఫస్ట్ టైం నేను హైదరాబాద్‌లోకి వెళ్ళి నేను ఈ షాపింగ్ మాల్ ఏఆర్‌టీ మాల్‌లో మూవీని అయితే చూడడం. సో ఆ మూవీ నేనైతే చూశాను. మూవీ నాకైతే నచ్చింది కానీ సో ఆ థియేటర్‌లో నేనైతే చూస్తున్నప్పుడు అయితే నాకైతే అస్సలు వరస్ట్ నేను ఇన్ని మూవీస్‌లో నేను చూసిన మూవీ ఎక్స్‌పీరియన్స్ అయితే వరస్ట్ అని నాకైతే అనిపించింది. సో నాకు అలా ఎందుకు అనిపించిందంటే నాకైతే ఆ మూవీ థియేటర్‌లో వచ్చేసి మనకైతే సౌండ్ అస్సలే పెట్టట్లేరు. అండ్ మనకైతే అది ఇంట్లో చూస్తున్న ఫీల్ అయితే నాకైతే కలిగింది. సో థియేటర్ ఎంత సైలెంట్‌గా ఉందంటే నేను పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఈ మూవీ చూస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా నాకైతే అనిపించింది. సో నాకైతే ఆ మూవీ అయితే బాగుంది కానీ నాకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే బాగలేదు. మన సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో చూసి నాకైతే అలవాటయింది. సో అక్కడ పోయి పిన్ డ్రాప్ సైలెన్స్ అవ్వడం అండ్ ఆ సౌండ్స్ నాకు క్వాలిటీ నచ్చకపోవడం. సో థియేటర్ బాగానే ఉంది కానీ థియేటర్ మనకు స్కేల్‌లో ఉంటుంది కదా! సో నిండుగా అయితే కనబడుతుంది. సో ఆ థియేటర్‌లో వచ్చేసి మనకైతే ఆఫ్‌లా అయితే నాకైతే కనబడ్డది. అందుకే నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో మూవీ అయితే నాకైతే నచ్చింది. సో కానీ ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే తీసుకున్నారు. సో ఈ మృత్యుంజయ్ మూవీ మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది. నెంబర్ 11 సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూసని మూవీ. సో శివాజీ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయింది. థియేటర్‌లో మనకైతే సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంటుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే ఈటీవీ నేపాల్ అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో యాక్చువల్‌గా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళే. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకైతే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయకుండా డైరెక్ట్‌గా అయితే మనకు థియేటర్‌గా అయితే రిలీజ్ అయితే చేశారు. సో థియేటికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓటీటీలోకి అయితే వస్తుంది. సో మనకు ఓటీటీలోకి ఎప్పటి నుంచి వస్తుందంటే మనకు మీ ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. సో ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. ఎందుకంటే వీడియోకి మీరు లైక్ చేసుకోవడం ద్వారా చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను కాబట్టి సో చాలామందికి అయితే రీచ్ అయితే అవుతుంది ఈ వీడియో. అందుకే లైక్ చేసుకోండి అని ఇంతలా అయితే అడుగుతున్నాను. సో తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇంకా మన ఛానల్ని చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.